ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. అసెంబ్లీలో ఈ పథకం మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ నిధులు ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఇవ్వటం వల్ల కొన్ని ప్రాంతాల ప్రజలు నష్టపోతున్నారన్నారు. అలాగే జిల్లాలు విడిపోయినా జిల్లా పరిషత్తు ఇంకా ఒకటిగానే ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి అన్ని నియోజకవర్గాలకు నిధులు ఒకేలా సమకూర్చాలని సంబంధిత శాఖ మంత్రి స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేట వంటి మెట్ట నియోజకవర్గాల్లో కూలీలు ఎక్కువగా రావడంతో నిధులు ఎక్కువ అవసరమవుతున్నాయన్నారు. మొత్తం రాష్ట్రం యూనిట్ గా చేస్తే బాగుంటది. అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ పల్ల ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తగ్గుతుంది, పనులు ఎక్కువ ఉంటాయి. ఇది అలా కాకుండా మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి, యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇవ్వమనండి. అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. రాష్ట్రాన్ని సరే ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం.